వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను గట్కేసర్లోని సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో ఉన్నాను. మనతో ఉన్నారు వైద్యరత్న డాక్టర్ మహమ్మద్ రఫీ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న, మీ వీడియో చూసి వచ్చామండి, సో గ్యారంటీ ఉంటుందా, ముక్కులో పసురేసినంత మాత్రాన ఈ పెరాలసిస్ అనేది ఏ విధంగా తగ్గుతుంది అంటా ఉన్నారు. అది కూడా ఎన్ని రోజుల్లో మనం మళ్ళీ దీన్ని రికవర్ అవ్వచ్చు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు పక్షవాతం వచ్చిన 24 గంటల లోపల నా దగ్గరకు వస్తే నిమిషాలు కాదు, ఓన్లీ సెకండ్స్లో బాగవుతారు. వాళ్ళ తర్వాత మందు కూడా వాడాల్సిన అవసరం ఉండదు. వీళ్ళు వచ్చేసి సుమారుగా ఒకరికి 2 సంవత్సరాలు, ఒకరికి సంవత్సరం, ఒకరు 5 సంవత్సరాలు బయట మందులు కూడా వాడినారు. చాలా దగ్గర ఏజ్ కూడా కొంచెం ఎక్కువ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి వీళ్ళకి టైం తీసుకుంటుంది. 3 months లోపల ఖచ్చితంగా వీళ్ళు బాగవుతారు. 3 months లోపు అయితే ఖచ్చితంగా బాగవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె వచ్చింది, ఈమెకు వచ్చేసి ఎడమ చెయ్యి ఏ చేయమ్మా పక్షవాతం వచ్చింది, ఎడమ చెయ్యికి వచ్చింది. ఎన్ని రోజులు అయింది వచ్చి? 14 నెలలు అయింది వచ్చేసి. ఓకే, అయితే వీళ్ళకి ఇప్పుడు ఎడం పక్క పక్షవాతం వచ్చిందంటే కుడి పక్క బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది. ఓకే ఓకే. నేను కొన్ని మూలికల ద్వారా, కొన్ని చెట్ల ద్వారా పసురు తయారు చేస్తాను. ఆ పసులు చేసి వీళ్ళ ముక్కులో వేయాలన్నమాట. ముక్కులో వేయడం ద్వారా ఏమైతుందంటే వెంటనే ఆ లోపల ఉన్న క్లాటింగ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే సార్, ఇది మెయిన్. అది కొత్త వాళ్ళకైతే వెంటనే అవుతుంది. పాత వాళ్ళకైతే 2-3 times 2-3 సిట్టింగ్స్ వేస్తే ఆ లోపల ఉన్న బ్లడ్ అనేది గడ్డకట్టిన గడ్డం మొత్తం పూర్తిగా కరిగిపోతుంది. తర్వాత వాళ్ళ రక్తం పలుచబడుతుంది, రక్త ప్రసరణ అనేది మంచిగా బ్రెయిన్ కి. ఓకే, ఇప్పుడు ఈ మీరు ఇచ్చే మందులు వాడుతూ ముందు నుంచి వీళ్ళు వచ్చేసేసి ఒకవేళ అలోపతి మందులు వాడుతూ ఉన్నారు అనుకోండి, అవి కంటిన్యూ చేయొచ్చా అండి, లేదంటే అవి ఆపేసి ఇవి మాత్రమే తీసుకోవాలా? తప్పకుండా చేయొచ్చు అది, కానీ గ్యాప్ ఇవ్వాలి. ఒక అలోపతి మందులకు ప్లస్ ఆయుర్వేద మందులు గ్యాప్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ నేను వీళ్ళ బీపీ నాడి చూసుకొని బీపీ చెక్ చేసుకుంటాను. బీపీ ఎక్కువ అంటే వీళ్ళకు డైరెక్ట్ ముక్కులో వేయకుండా గ్లాస్తో తాపించేస్తాం. ఓకే, కొంచెం అమ్మా మింగండి, పట్టుకోవద్దు. ముక్కులు వేసిన వెంటనే మింగేసేయాలి. ఓకేనా? మింగేసేయండి, మింగండి, పూయొద్దు, ఫ్రీగా ఉన్నాను. లేండి, ఇప్పుడు లేండి, చిన్నగా లేండి, లేండి, ఏం కాదు. పసుపు వేసాను కదా, లేండి, లేచి నడవాలి. పసుపు వేసిన వెంటనే నడవాలి. ఓకే, పదండి, రండి, పదండి, నడవండి, ఏం కాదు, పదండి. నేను రండి, నేను నడు దమ్మా. ఎస్, శబాష్, రండి. ఓకే, గుడ్. ఓకే, నేను పట్టుకున్నా కదా, కింద పడవు. నడవమ్మ, నడు, కాలేజ్ పెట్టు. ఎస్, గట్టి పట్టుకున్నా కదా, నడవండి. ఉన్నా, నేను ఇక్కడే ఉన్నాను, పక్కన ఉన్నారు. ఆడ చూడండి, ముందు సరిగా నిలబడండి. మీరు స్ట్రైట్ నిలబడండి. ఆ కాలంలో బలంగా నిలబడండి, వంగొద్దు, నిలబడండి, చక్కగా నిలబడండి. నడవండి. ఎవరు ఎవరమ్మా మీది? అట్లా నిలబడి వంగొద్దు. పట్టుకుంటేనే నిలబడుతుంది. ఇప్పుడు ఒక్క చెయ్యి ఇట్లా పట్టుకుంటే కొద్దిగా 2 అడుగులు వేసిందంటే గ్రేట్. మాకు అసలు తెలియదు. అంతేనా? నడవదా? కూర్చో. ఎటుపక్క వచ్చింది మీకు? నేను కుడిపక్క వచ్చింది. ఇది నేను ఇప్పుడు ముక్కలో వేస్తాను, మీరు పీల్చుకోండి. మింగేసే, లోపల మింగేసే, అట్లా కింద నొద్దు. మింగినావా? లోపల మింగానా? మింగేసానా? లేండి. అట్లా వేయడం వల్ల ఒంటికి పడుతుందా? ఎస్, వాక్ చేయాలి. ఓకే, అలాగే చక్కగా పెట్టమ్మా. కాలు చక్కగా పెట్టండి, 2 కాళ్ళు ఈక్వల్గా పెట్టండి. కాలు ఎత్తి పెట్టండి. కాలు ఎత్తండి, ఏం కాదు, కింద పడవు, ఎత్తపెట్టు. నడవండి. శబాష్, అంతే. ఆ కాలు ఎత్తి పెట్టండి, కుడి కాలు ఎత్తి పెట్టండి చిన్నగా. రైట్, ఎడం కాలు ఎత్తండి, ఎత్తిపెట్టు, ఏం కాదు. ఓకే, శబాష్, పెట్టాలి. ఆ కాలు పెట్టండి, కుడి కాలు పెట్టు, కుడి కాలు ఎత్తి పెట్టమ్మా. భయపడ, చక్కగా నిలబడు, స్ట్రైట్గా నిలబడు, స్ట్రైట్గా నిలబడండి. పడిపోవు, నేను పక్కన ఉన్నాను కదా. వీళ్ళ ముఖ్యంగా ఏంటంటే భయం ఉంటుంది. ఆ భయాన్ని మైండ్ చెప్పేసి 14 months నుంచి 14 నెలలు అయింది మీకు వచ్చి. కూర్చోండి, చేలు కూర్చుంటా. ఈయనకు ముందు నుంచే నాకు యాక్చువల్గా పోలియో ఉంది ఎడం పక్క కాలుకి. ఇప్పుడు మీకు వచ్చింది కాలుకే కదా, కుడి కాలుకి వచ్చింది, కుడి కాలు కుడి చేయికి వచ్చింది. ఓకే, మీరు లేచి నడవాల్సిన అవసరం లేదు.
మీరు నడిపించండి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ కాలు బాగాలేదు కాబట్టి. ఓకే, అది మింగండి మీరు, దమ్ పట్టుకోవద్దు, అది మొత్తం బయట వేస్తారు. ఆపేసి కొందరు ఏం చేస్తారంటే ఈ విధంగా చేస్తాను, వేసినప్పుడు మీకు లోపలికి పీల్చుకోరు, తీసుకున్నాను లోపలికి పీల్చుకోకుండా నెక్స్ట్ మేడం. ఓకే ఏమ్మా మీకు ఎటు పనులు ఉందమ్మా, మీరు వెనక్కి ఇరగండి, ఎటు పక్క ఉందమ్మా మీకు? ఎడం పక్క. చేతులు వణుకుతాయి. ఈమెకు పక్షవాతం పాడు కంపవాతం. కంపవాతం అంటే పార్కిన్సన్. చాలా మందికి పక్షవాతం వచ్చిన వాళ్ళకి మా కొన్ని రోజులైన తర్వాత పక్షవాతం బాగా కాని పక్షంలో ఒక 2 నెలలకు 3 నెలలకు వీళ్ళకి మళ్ళీ కంపవాతం అనే వ్యాధి వస్తుంది. ఆ కంపవాతం అంటే చేతులు వణుకడం, కొందరు తల వణుకుతుంది, కొందరు కాలు వణుకుతుంది. కానీ నేను ఇచ్చే మెడిసిన్ పక్షవాతానికి ఫస్ట్ ఒక 3 నెలల లోపల బాగుతారు. కంపవాతం అయితే 6 నెలల టైం తీసుకుంటుంది. సో ఖచ్చితంగా మంచిగా అవుతుంది. అమ్మ దీన్ని లోపల తీసుకోమో మింగేసేది. ఎటుపక్క ఏ చెయ్యికి వచ్చింది మింగేసేయాలి. దాని తర్వాత మీరు లేయాలి, లేచి నడవాలి. మింగింది, మింగేసింది. లేచి నిలబడు, నిలబడమ్మా, నిలబడు, నా నడు, ఇంకా భయపడద్దు, వద్దు, అవసరం లేదు, నేను ఉన్నాను. చూడండి వాళ్ళు ఆ ముగ్గురులో ఈమెకు మార్పు చూసారా? ఈమె ఏజ్ అయినా కూడా ఈమెకు తొందరగా యాక్షన్ జరిగింది. తీసుకునేటప్పుడు కూడా చాలా యాక్టివ్గా తీసుకుంది, అంటే రిసీవ్ చేసుకోవడం, మంది తీసుకోవడం. సో ఇప్పుడు నలగొడుతుంది. రండమ్మా, నేను పక్కన ఉండండి, రండి నడవండి చిన్నగా. ఎన్ని సంవత్సరాలు పక్షవాతం వచ్చే మాకు? సంవత్సరాలు. కానీ ఈమె వాళ్ళిద్దరు కన్నా ఈమె ఏజ్ ఎక్కువ. ఈమెకి 80 సంవత్సరాల వయసు ఉంది. మేము 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా మేము చేసాము. సో ఏజ్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు కూడా చూడండి, వీళ్ళు ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈ విధంగా అనేది కరెక్ట్ కాదు. దీనికి వీళ్ళు అలవాటు అయిపోతారు, మొత్తం ఒక వ్యక్తి మీద ఆధారపడతారు. కాదు, అలా కాకుండా ఈ చేయి తీసుకొని ఇలా పెట్టండి. సపోర్ట్ ఒకవేళ ఇవ్వాలనుకుంటే అతని చేత మీరు పట్టుకోవద్దు, అతని చేయి పట్టుకోవాలి గట్టిగా. వదలండి, మీరు వదలండి. కూర్చోబెట్టండి. ఓకే, నేను బయటకు తీసుకెళ్ళి వాక్ చేయించాను. ఇది సార్ వీళ్ళంతా కూడా ఏంటంటే నేను వచ్చినప్పుడు అసలు ఇది నిజంగానే తగ్గుతుందా అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే పసురు పడ్డ తర్వాత మనకు చూస్తా ఉన్నా కూడా మినిమం అంటే వాళ్ళు కుర్చీకే పరిమితమైన వాళ్ళు కనీసం ఏ సపోర్ట్ లేకుండా నడుస్తా ఉన్నారు. 80 ఏళ్ళ పెద్ద ఆవిడ నీట్గా నడుస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని సంప్రదించాలంటే ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే సంపూర్ణ ఆయుర్వేద నిలయము ఘట్కేసర్ మాధవరెడ్డి ఫ్లైఓవర్ దగ్గర హైదరాబాదు. ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు సికింద్రాబాద్ డైరెక్ట్ ఘట్కేసర్ బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి మీరు ఆటోలో రావచ్చు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రావాలంటే ఎగ్జిట్ నెంబర్ 9 దిగి ఘట్కేసర్కి వచ్చి రావచ్చు. గూగుల్లో మ్యాప్లో మీరు చెక్ చేస్తే సంపూర్ణ ఘట్కేసర్ వచ్చేస్తుంది, లొకేషన్ వచ్చేస్తుంది, అట్లా రావచ్చు. తర్వాత వచ్చేసి మీరు నాకు సంప్రదించుకోవాలనుకుంటే ఉదయం 9 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మీకు నెంబర్స్ కింద స్క్రోల్ అయ్యే నెంబర్లు అందుబాటులో ఉంటాయి. 9 నుంచి 5 వరకు మాత్రమే చేయండి. మేము ఇచ్చే ఈ కింది నెంబర్లో ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ కూడా తీసుకోండి. అక్కడ అపాయింట్మెంట్ నెంబర్ కూడా ఉంది, అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకవేళ ఫోన్లు ఎత్తలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టి మీ సమస్య పెట్టండి. దాన్ని నోట్ చేసుకొని నేను మళ్ళీ మీతో మాట్లాడి మీ సమస్య గురించి తెలుసుకొని మీ ఏదో విషయం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.